బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్ 3 విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ఇస్రో సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమైంది. ఆదిత్య-L1 ప్రయోగ తేదీని ఈ మేరకు ప్రకటించింది. సెప్టెంబర్ 2న ఉదయం 11:50 ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత తొలి భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య-L1 ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 2న 11:50 PSLV C-57 ప్రయోగం చేపట్టనున్నామని తెలిపింది. ఆదిత్య-L1 ప్రాజెక్టు వ్యయం 368 కోట్లు కాగా ఆదిత్య-L1 ఉపగ్రహం బరువు 1500 కిలోలుంది. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే లక్ష్యంగా ఆదిత్య-L1 ప్రయోగం చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. శ్రీహరికోట నుంచి జరిగే ప్రయోగాన్ని లాంచింగ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ప్రజలను ఆహ్వానించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్ 3 విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ఇస్రో సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమైంది. ఆదిత్య-L1 ప్రయోగ తేదీని ఈ మేరకు ప్రకటించింది. సెప్టెంబర్ 2న ఉదయం 11:50 ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు వెల్లడించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ తెలియజేస్తారు. రాజ్, చెప్పండి వివరాలు. ప్రియా, ఇప్పటికే చంద్రయాన్ 3తో అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించినటువంటి ఇస్రో మరొక గొప్ప ప్రాజెక్ట్ ని తొందరగానే చేపట్టింది. ఈ ఏదైతే ఆదిత్య-L1 ప్రాజెక్ట్ ఉందో ఇది నిజానికి 2008లో అక్కడి కమిటీ ద్వారా ఇస్రో చెందినటువంటి కమిటీ దీన్ని ఆమోదించింది. అప్పుడు కేవలం 3 కోట్ల బడ్జెట్ తో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు నిజం కాబోతుంది. దీని నిజానికి సూర్యుడి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని అక్కడ ఉన్నటువంటి L1 పాయింట్ వద్ద దీన్ని పంపించుతున్నారు. హాలో ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టి సూర్యుడు చుట్టున్నటువంటి వాతావరణాన్ని, అలాగే సోలార్ మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ ఏదైతే నేరుగా భూమికి సంబంధించినటువంటి వాతావరణంపై ప్రభావితం చూపిస్తూ వాటిపై స్టడీ చేయడానికి దీన్ని ప్రయోగించున్నారు. నిజానికి చంద్రయాన్ తర్వాత కొంత గ్యాప్ వస్తుందని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ పెద్ద ప్రాజెక్ట్ ని చేపట్టింది. దీని యొక్క సైంటిఫిక్ మిషన్ కనుక చూసినట్లయితే ఇది పూర్తిగా ఇప్పుడు 2008 నుండి స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఇందులో దీని కెపాసిటీ వచ్చేసి పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 244 కేజీ ఉంటుంది. అలాగే లాంచ్ మొత్తం దీనికి సంబంధించినటువంటి బరువు 1475 కిలోల ఈ శాంపుల్ ఏదైతే ఉందో పూర్తిగా సూర్యుడు చుట్టూ ఈ L1 కక్షలో తిరుగుతూ దీనికి సంబంధించి వివరాలు సేకరించింది. దీన్ని వాడే PSLV XL రాకెట్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా ప్రస్తుతం చంద్రయాన్ కంటే కూడా 4 గంటల దూరంకి తీసుకెళ్లి దాన్ని ప్రవేశపెట్టనుంది. ఓవరాల్ గా మాత్రం ఇతర దేశాలు అంటే సైన్స్ విషయంలో, స్పేస్ సంబంధించినటువంటి సైన్స్ విషయంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏదైతే ప్రయోగం చేస్తాయో అందులో భారతదేశం కూడా చేరనుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పంచడానికి పూర్తి స్థాయిలో మ్యాగ్నెటోమెట్రీ ఏదైతే శాటిలైట్ ద్వారా ప్రవేశపెట్టినటువంటి మ్యాగ్నెటోమెట్రీ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి తరంగాలు వేడి సూర్యుడు వచ్చినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది భూమికి ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది. అలాగే సూర్యుడి సంబంధించి అంటే నిజానికి సూర్యుడే ప్రస్తుతం మొత్తం ఈ గ్రహాల వ్యవస్థకి ఆధారంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో అక్కడ నుండి వచ్చేటువంటి ఉష్ణం కావచ్చు, అలాగే అక్కడ వచ్చేటువంటి భూమి వల్ల సూర్యుడి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పనిచేయనుంది. నిజానికి చంద్రుడి సక్సెస్ తర్వాత భారత్ కి ముఖ్యంగా ఇస్రోకి బ్రాండింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అనేక వర్ధమాన దేశాలు భారత్ వైపు ఆసక్తిగా ఎదుర్కొస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మిషన్ చేపట్టి చేయడానికి ప్రయత్నిస్తాను. నిజంగా ఈ ప్రయోగం వరకు కొద్ది స్థాయిలో సక్సెస్ అయితే ఒక దాదాపుగా 10% వరకు కూడా 1% మార్కెట్ ఏదైతే ఉందో 10% వరకు కూడా మార్కెటింగ్ డెవలప్మెంట్ చేస్తున్న అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అదిరా సాధారణంగా ఎండవేడికి ఉంటేనే చర్మం కాలిపోతుంది. అలాంటి టైంలో చంద్రుడిపై అంటే చాలా కూల్ వాతావరణం ఉంటుంది కాబట్టి ఒక ల్యాండింగ్ అనేది సేఫ్ గా జరిగింది. ఇప్పుడు సూర్యుని చెంతకు చేరేంత ల్యాండింగ్ ఏముంటుంది అంటే ఏ విధమైనటువంటి పరికరాలు యూజ్ చేస్తారు? ఒకవేళ వెళ్లే లోపలే పాడిపోయేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే? ఇది అక్కడ ల్యాండింగ్ కేవలం
దాని కక్ష ఏదైతే ఉందో అంటే భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో అంటే పర్టికులర్ పాయింట్ దాటిన తర్వాత ఏ వస్తువు కూడా సూర్యుని వద్దకు వెళ్ళలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో పాయింట్ అంటే ఇక్కడ హాలో ఆర్బిట్ అని మనం ఒక వర్డ్ మెన్షన్ చేసాము. ఈ హాలో ఆర్బిట్ ఏదైతే ఉందో ఇది సూర్యునికి భూమికి మధ్య ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని దీన్ని ప్రవేశపెట్టారు. అంటే పర్టికులర్ పాయింట్ దాటిన తర్వాత అది పనిచేసే అవకాశం లేదు కాబట్టి ఈ ఆర్బిట్ కూడా ఇక్కడి నుండే ఈ సంబంధించిన స్థాయిలో సరి చేయనుంది. వచ్చేటువంటి హీట్ వేవ్స్ నుండి కాపాడడానికి పూర్తి స్థాయిలో అంటే గతంలో కూడా మనం గమనిస్తే ఉపగ్రహాలను ప్రయోగించేటప్పుడు వాటిని ముందుగా అంతే వేడిగా ఉంటే కృత్రిమంగా అంతే వేడిగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వాటిని పరిశీలిస్తారు, ల్యాబ్లలో టెస్ట్ చేస్తారు. అందులో ఉండే పరికరాలు అటువంటి పరిస్థితులను తట్టుకుంటాయని లేవా అని కృత్రిమంగా అక్కడ సృష్టించి మరీ వాటిని ప్రయోగిస్తారు. సో ఇది కూడా పూర్తిగా సూర్యుడికి భూమికి ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఆ పాయింట్ వద్ద దీన్ని ఆపి అక్కడ నుండి ఈ ప్రయోగాలు నిర్వహించనున్నారు. గతంలో ఇతర దేశాలకు కూడా ముఖ్యంగా అపోలో మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ సంబంధించి సక్సెస్ అయింది కొంతవరకు. దీన్ని బేస్ చేసుకొని ఇండియా కూడా ఎందుకంటే అమెరికా రష్యాల తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అయిన దేశాలు లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా కనుక ఇందులో సక్సెస్ అయితే ఖచ్చితంగా చాలా పెద్ద ముందడుగు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ జోషి ఫర్ యర్ అప్డేట్స్.